నటసింహ నందమూరి బాలకృష్ణకి సంక్రాంతి సింహం అని, రికార్డుల రారాజు అని పేరుంది. ఆ పేరును నిజం చేస్తూ చాలాసార్లు బాక్సాఫీస్ రికార్డ్స్ బద్దలు కొట్టాడు బాలయ్య. నిన్న రిలీజ్ అయిన గౌతమిపుత్ర శాతకర్ణి ట్రైలర్తో మరోసారి రికార్డుల వేట మొదలుపెట్టాడు. ఆల్రెడీ టీజర్తో రికార్డ్స్ క్రియేట్ చేశాడు. జీపీఎస్కే ట్రైలర్ కేవలం 4 గంటల 30 నిమిషాల్లో 10 లక్షల వ్యూస్ తెచ్చుకుంది. బాలయ్య రాజసం, క్రిష్ టేకింగ్, అద్భుతమైన డైలాగ్స్, వీరోచిత వార్ సీన్స్, అబ్బురపరిచే సీజీ వర్క్ ఈ ట్రైలర్ని టాప్ లెవెల్కి తీసుకెళ్లాయి. ఇప్పటికీ 20 లక్షలకు పైగా వ్యూస్, 50,000కి పైగా లైక్స్తో దూసుకెళ్తూ యూట్యూబ్లో ట్రెండింగ్ అయింది. సెలబ్రిటీలు కూడా తమ ట్వీట్స్తో బాలయ్యని, క్రిష్ని అభినందిస్తున్నారు. ట్రైలర్ సినిమాపై అంచనాలు అమాంతం పెంచేసింది. అయితే కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మాత్రం చిరు ఖైదీ నంబర్ 150 టీజర్కి బాలయ్య జీపీఎస్కే ట్రైలర్కి లింక్ పెడుతూ ట్విట్టర్ సాక్షిగా తాట తీసేస్తున్నాడు.